అచ్యుతాపురం సెజ్లో జరిగిన ప్రమాదంపై మాజీ ఎమ్మెల్యే కన్నబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు. ఇకపై ఇక్కడ ఫార్మా కంపెనీలకు పర్మిషన్ ఇవ్వకూడదంటున్న కన్నబాబుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. అచ్యుతాపురం సెజ్లో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు గారు ప్రస్తుతం అయితే లోపలికి వెళ్ళి ప్రమాదం జరిగినటువంటి ప్లేస్ని కూడా చూసి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏం సార్ అసలు ఇంత ప్రమాదం జరిగినటువంటి తీరుని చూస్తే ఇంత ప్రమాదం ఎప్పుడు జరిగినటువంటిది అయితే సెజ్లో కనిపించట్లేదు, కారణాలు ఏమై ఉంటాయి అనుకుంటున్నారు? ఇందాకే చెప్పాను, కారణాలు ఏమయ్యాయంటే ఎవడ పడితే ఆడే దీని కారణం ఇందువల్ల పేలిపోయింది అందువల్ల పోయింది సొల్లు మాటలు మాట్లాడుకోవడం తప్ప దాని టెక్నికల్ ఒక ఎంక్వైరీ కమిటీ వేసి ఆ కమిటీ నిజ నిర్ధారణ కమిటీ తేల్చాలి తప్ప ఎవడు పడితే ఆడు వెళ్ళింది ఎందుకు పేలిపోయిందంటే ఏదో నోటుకు వచ్చినట్టు నోటు తోలుతో ఏదో మాట్లాడితే కరెక్ట్ కాదు. ఎందుకంటే దాన్ని కమిటీ వేస్తారు, డెఫినెట్గా గవర్నమెంటే వేస్తుంది, వేసి దాని మీద ఇండస్ట్రియల్ కమిటీ వేస్తుంది, వేసి ఆ ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసిన తర్వాత తేలాలి. అసలు ఈ సెజ్లో ఫార్మా కంపెనీలు పెట్టడానికి అసలు అనుమతి ఉందా? దానికి అసలు ఛాన్స్ ఉందా? ఇక్కడ లేకుండా ఆ ఫార్మా కంపెనీస్ పెట్టారా? ఉన్నాయి. 2014 దాకా రాజశేఖర రెడ్డి గారి టైంలో లేవు. ఆ తర్వాత అయిపోయిన తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫార్మాసిటికల్ కంపెనీస్కి పర్మిషన్ ఇచ్చాడు. అప్పటి నుంచే ఫార్మాసిటికల్ ఇప్పుడు మిగిలిన ఇండస్ట్రీస్ కంటే ఫార్మాసిటికలే ఎక్కువైపోతున్నాయి. అంటే ఈ సెజ్ని ఏర్పాటు చేసేటప్పుడు అసలు ఎట్లాంటి కంపెనీలు పెట్టాలనే ప్రతిపాదన ఉందా? క్లియర్గా ఉంది. ఈ ఫార్మాసిటికల్ కంపెనీలకి ఎక్కడ ఇవ్వడానికి అవకాశమే లేదు. ఓన్లీ ఎస్సీజెడ్ అంటే ఇది అన్ని స్పెషలైజ్డ్ కంపెనీస్ అంతా ఎక్స్పోర్టే, అంతేగాని లోకల్గా అమ్మడానికి సేల్స్ కూడా ఉంటాయి ఎస్సీజెడ్ కంపెనీలకి. దాని పేరే స్పెషల్ ఎకానమిక్ జోన్. అటువంటి దాన్ని వాళ్ళు తీసుకొచ్చి ఇది ఒక ఫార్మాసిటికల్ కంపెనీ కింద చేశారు. పర్వాడలో ఉంది కంపెనీ, ఇక్కడ పట్టుకొచ్చేసి చిన్న చిన్న కంపెనీ 2 ఎకరాల్లో కట్టేస్తున్నారు, 3 ఎకరాల్లో కట్టేస్తున్నారు, 5 ఎకరాల్లో కట్టేస్తున్నారు. ఈ సెక్యూరిటీ సేఫ్టీ రీజన్ ఇవన్నీ ఎక్విప్మెంట్ అవి పెట్టడానికి చిన్న చిన్న కంపెనీలకి కెపాసిటీ సరిపోదు. అందువల్ల వాళ్ళు పెట్టేస్తున్నారు తప్ప సేఫ్టీ రీజన్స్ ఎవరు చెక్ చేసిన వాళ్ళు ఎవరు? మీరు అధికారంలో ఉన్నటువంటి సమయంలో కూడా 2019 నుంచి 24 మధ్యకాలంలో ఇట్లాంటి ఫార్మాస్యూటికల్స్ కంపెనీస్కి సంబంధించి కూడా మీరే మీ సీఎం మీద కూడా రివర్స్ అయ్యి కామెంట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇంత ప్రమాదం జరిగింది, మరి ఇప్పుడు ఏం చెప్తారు? అసలు బాధితుల పక్షాన ఏం మాట్లాడతారు? బాధితులు చనిపోయిన వాళ్ళు తీసుకురాలేము, వాళ్ళకి న్యాయం చేయాలని నన్ను జగన్మోహన్ రెడ్డి గారు కూడా డిమాండ్ చేశారు. ₹1 ఇవ్వాలని. దానికి ప్రభుత్వం కూడా స్పందించి ఇమీడియట్గా ₹1 ఇవ్వడానికి అనౌన్స్ చేశారని అంటున్నారు. అనౌన్స్మెంట్ వచ్చిందని. అట్లీస్ట్ మనం అదైనా అధికంగా కుటుంబానికి, ఎందుకంటే చనిపోయిన వాళ్ళందరూ పేదోళ్ళు, ఎవడో ధనవంతుడు కాదు. ఎవరో కంపెనీ వాళ్ళు 3, 4 ఎంప్లాయీస్ చనిపోయే తప్ప మిగిలిన వాళ్ళందరూ పేదోళ్ళే. 15,000, 20,000 రూపాయలు జీతకాళ్ళే. వాళ్ళ కుటుంబాలన్నీ కూడా వాళ్ళ మీద ఆధారపడి ఉన్నాయి. అలాంటి కంపెనీ అలాంటి ఉద్యోగస్తులకి మరి ఏదోటి న్యాయం చేయాలంటే మరి ₹1 తక్కువ లేక ఇలాంటి పేలుళ్లు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ముందు ఈ ఫార్మాసిటీలో ముఖ్యంగా ఫార్మా కంపెనీలు స్థాపన విషయంలో ఎట్లాంటి నిర్ణయం తీసుకోవాలని ఏమైనా డిమాండ్ చేసే అవకాశం ఉందా? నన్ను అడిగితే మరి హై లెవెల్లో గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం. వాళ్ళు కూడా అందరూ కలిసి పెద్దలు తరచూ పేలుళ్ళు అనేది జరుగుతూనే ఉన్నాయి కదా, ఎందుకు అసలు సేఫ్టీ మెజర్స్ పాటించట్లేదు? పైన ఫార్మాసిటికల్ కంపెనీలకి ఇక్కడ పర్మిషన్ ఇవ్వకుండా మిగిలిన కంపెనీలు ఏ కంపెనీ అయినా పర్లేదు మిగిలిన కంపెనీలకి కొంచెం పర్మిషన్లు ఇస్తే బాగుంటుంది. ఫార్మాసిటికల్ ఇంకా ఆఫ్ చేస్తే వాడికి ఎక్కడో సెపరేట్ జోన్ చేసి దానికి ఒక అన్ని ఇంపార్టెంట్గా స్ట్రిక్ట్గా రూల్స్ అన్నీ పాటిస్తేనే అక్కడ పర్మిషన్ ఇవ్వాలి, లేకుంటే ఇవ్వకూడదు. ఓవరాల్గా చూస్తే ఈ అచ్యుతాపురం స్పెషల్ ఎకనామిక్ జోన్కి సంబంధించి ఫార్మా కంపెనీలకు ఏ విధమైనటువంటి అనుమతులు లేవు. కానీ 2014 నుంచి ఈ అనుమతులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇప్పటికైనా సరే ముందు ఎలాంటి అనుమతులు ఇవ్వకుండా ఇక్కడ కేవలం స్పెషల్ ఎకనామిక్ జోన్లో పెట్టాల్సినటువంటి పరిశ్రమలు తప్ప ఈ ఫార్మా కంపెనీలు ఏమి పెట్టకూడదని డిమాండ్ అయితే వినిపిస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం వైపు నుంచి ఒక ప్రతిపాదన అయితే ఉంది. చనిపోయినటువంటి కుటుంబాలకి ₹1 ఖచ్చితంగా ప్రకటించాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ముందు ఇలాంటి పరిశ్రమలు పెట్టకుండా చూస్తే అనేక మంది ప్రజలను కాపాడే అవకాశం ఉంటుందని మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా మురళితో రాజు, బిగ్ టీవీ, అచ్యుతాపురం, అనకాపల్లి జిల్లా.